కొడంగల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లనుంది. నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెతుకు ఆనంద్, కార్తిక్ రెడ్డి సహా పలువురు నేతలు ఇవాళ లగచెర్ల గ్రామానికి వెళ్లనున్నారు. అటు ఇప్పటికే కొడంగల్, దుద్యాల, బోమ్రాజ్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది ప్రభుత్వం. లగచెర్ల గ్రామానికి వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు ఫార్మా రైతుల్ని పరామర్శించనున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినటువంటి అధికారులపై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే దాదాపు 30 మందిని పోలీసులు అదుపులో తీసుకొని మరి కాసేపు వారందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మరోవైపు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో పూర్తిగా పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించేందుకు పక్క ప్లాన్ వేశారనే పోలీసులకు వచ్చినటువంటి సమాచారం, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ సేవలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేస్తున్న పరిస్థితి పడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం అక్కడికి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మరకాసేపులోనే నిన్న జరిగిన దాడి ఘటనలో ఉన్నటువంటి రైతులను పరామర్శించేందుకు అటు బీఆర్ఎస్ నేతలు, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా లక్షల గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పోలీసులు ఇప్పటికే అక్కడికి భారీగా చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మల్టీ జోన్ 2 ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణతో పాటు మరోవైపు ఎస్పీ, జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి వీరందరూ కూడా అక్కడ చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరి కాసేపులోనే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సైతము అక్కడ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది అటువైపు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కావాలనే కక్షపూరితంగా నిన్న పక్కా ప్రణాళికతో అధికారులపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మండల యూత్ బీఆర్ఎస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సురేష్ ఇదంతా కూడా పక్కా ప్లాన్తో అధికారులని పిలిపించి ఈ దాడి నిర్వహించినట్టు కూడా తెలిసింది. అయితే ఇదంతా కూడా పెద్ద ఎత్తున కుట్రకోణం ఇందులో దాగి ఉందనే అభిప్రాయానికి అటు పోలీస్ శాఖ వచ్చింది. ఈ కుట్రకోణం ఎవరెవరు చేశారు, దీని ఉసుగొల్పిన నేతలు ఎవరు, వీరికి సంబంధించిన కాల్ డేటాను మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ట్రేస్ అవుట్ చేయండి. ఎవరెవరికి కాల్ చేశారు, అంతకుముందు ఎవరెవరితో మాట్లాడారు, ఈ డేటాను మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. వారికి సంబంధించిన దానిపై కూడా కఠినంగా సెక్షన్స్తో యాడ్ చేసి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని మాత్రం కొద్దిసేపటిమే జిల్లా ఎస్పీతో పాటు ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణ కూడా కొద్దిసేపటిమే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం అక్కడికి వెళ్తున్నారని ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి వారిని లోపలికి అనుమతిస్తారా లేదా, ఎందుకంటే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న నుంచి కూడా లగ్చెర్ల గ్రామం, అదే కావచ్చు కొడంగల్ గ్రామం, ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మరోవైపు హైవే మీద తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిన్న దాడికి పాల్పడేటువంటి కొంతమంది తప్పించుకున్నారు. అందులో దాదాపు 15 మందిని, అంటే ఎవరైతే కీ రోల్ వేయించినటువంటి కీలక నేతలుగా వారందరూ కూడా గుర్తించారు. వారు ప్రస్తుతం అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మొత్తం 28 మందిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు కూడా ఇప్పటికే కొద్దిసేపటిమే ఐజీ సత్యనారాయణ కూడా వెల్లడించారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఐడెంటిఫై చేశాం, వారందరినీ కూడా గుర్తించాం. త్వరలోనే వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్, ఎవరైతే బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అక్కడ మండలానికి, అతనే ఇదంతా కూడా తత్వంగా నడిపించారు. అతను హైదరాబాద్ మణికొండ వాసిగా గుర్తించారు. అతనిపై గతంలో కూడా అనేక కేసెస్ ఉన్నాయి. ఇక అతని కోసం కూడా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో పాటు మరోవైపు అక్కడ ఉన్నటువంటి హైవే రూట్స్ లో, పూడూరు సంబంధించినటువంటి హైవే రూట్స్ లో కూడా వెహికల్స్ ని ఎక్కడెక్కడ చెకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే చాలా మంది నేతలు ఇక్కడికి తరలి వచ్చి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుతమైన వాతావరణంని, అంటే శాంతి భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. అదేవిధంగా పూడూరు కావచ్చు, బుద్వేల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. మొత్తం మీద లగ్చెర్ల గ్రామంలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇంకా నెలకొంది. కొద్దిసేపటిమే ఉన్నతాధికారులు, అటు ఐజీ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, మరోవైపు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ గా ఉన్నటువంటి మహేష్ భగవత్ కావచ్చు, కొద్దిసేపటిమే అక్కడ చేరుకుని పూర్తిగా పరిస్థితి సమీక్షించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అలాగే సురేష్ కాల్ డేటాకు సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక మరోవైపు అసలు ఆ గ్రామంలో ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది? ఒకవైపు బీఆర్ఎస్ నేతలు రానున్నట్టుగా తెలుస్తోంది. గ్రామానికి సంబంధించిన 50 మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఎస్, ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు రావాలని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు సురేష్ అనే వ్యక్తి అందరినీ కూడా పిలిపించినట్లు తెలుస్తుంది. వారు అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పక్కా ప్రణాళికతో ఒక
కుట్రకోణంతో అక్కడ దాడులు చేశారనేటువంటి అభిప్రాయానికి అటు పోలీస్ శాఖ వచ్చింది. అయితే ఆ సురేష్ అనేటువంటి వ్యక్తి కాల్ డేటాను మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. అతను పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి ప్రధాన అనుచరుగా ఉన్నాడు. అతను బీఆర్ఎస్ నేతగా ఉన్నాడు. ఆ నేతకు ప్రధాన అనుచరుడే ఈ సురేష్ అనే వ్యక్తి. ఇతనిపై గతంలో కూడా అనేక కేసెస్ కూడా ఉన్నాయి. అతనిపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులతో పాటు కొన్ని సెక్షన్స్ సంబంధించిన కేసులు కూడా అతనిపై నమోదైనాయి. ఆ నేత అరెస్ట్ అయితే మరిన్ని విషయాలు వెళ్ళలోకి వస్తాయని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే అతను దాదాపు 40 సార్లు పైగా పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతతో మాట్లాడినట్లు పోలీసు, అతను కూడా మిగిలినటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి కీలక నేతలతో మాట్లాడినట్టు కూడా తెలిసింది. ఇదంతా కూడా పక్కా ప్లాన్ తో ఒక ప్రణాళికతోనే ఈ దాడికి పాల్పడినట్టు కూడా పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. వాటి ఆధారంగానే బేస్ చేసుకుని పోలీసులు అయితే కేసెస్ నమోదు చేశారు. కొన్ని సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. ఖచ్చితంగా ఎవరు ఎంతటి వారినైనా ఖచ్చితంగా శిక్షిస్తాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారని మాత్రం పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపు ఆ లక్షల గ్రామంలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరిని కూడా బయటికి రాకుండా పోలీసులు అటు ఇంటర్నెట్ సేవలతో పాటు అన్ని సేవలు కూడా నిలిపేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్న అధికారులపైన దాడి చేసిన సంఘటన ఇది. ఇక అక్కడికి పోలీసులు వెళ్ళినప్పుడు పోలీసులపైన కూడా దాడి చేశారు. మరి దానికి సంబంధించి అధికారులు కానీ ఎవరైనా మాట్లాడడం జరిగిందా, స్పందించడం జరిగిందా? ఎస్, మనం చూడొచ్చు. కొద్దిసేపమే అక్కడ ఉన్నటువంటి ఐజీ, మల్టీ జోన్ 2 ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణతో పాటు జిల్లా ఎస్పీ, కొంతమంది అధికారులు కూడా మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగినటువంటి దాడి పక్కా ప్రణాళికతోనే కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి అభిప్రాయానికి పోలీస్ శాఖ వచ్చింది. నిన్న చూడొచ్చు కలెక్టర్తో పాటు అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డికి ఏ విధంగా దాడి చేశారో మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాడి వెనుక చాలా పక్కా ప్రణాళిక ఉంది. ఇదంతా కూడా ఒక బీఆర్ఎస్ నేతలే టార్గెట్ చేసుకుని, అంటే బీఆర్ఎస్ నేతలు కావాలని ఇదంతా చేసినట్టు కొంత ప్రాథమికంగా అయితే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు గ్రామంలోకి వచ్చినటువంటి కొంతమంది అధికారులపై ఈ రకంగా దాడి చేయడం, వారి యొక్క వాహనాలు మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ చేయడం, కర్రలతో రాళ్లతో ఒక్కసారిగా ఒక తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం నిన్న చూసాం. అదే ఇదంతా కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగానే ముందస్తుగా ఒక ప్రణాళిక తీసుకొని వీరందరి మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఇప్పటికే పోలీసులు కూడా వెల్లడించారు. దాడికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే కొన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎవరెవరు దాడిలో పార్టిసిపేట్ చేశారు, కీలక సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటి లిస్ట్ ట్రేస్ చేసి 28 మందిని ప్రస్తుతమైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. మిగిలినటువంటి వారిని 15 మందిని గుర్తించారు. ఇందులో కీ రోల్ వహించినటువంటి 15 మందిలో సురేష్ అనే వ్యక్తి ప్రధాన అనుచరుగా ఉన్నాడు. అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అధికారులపై కేవలం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చినటువంటి అధికారుల తీరుపై ఈ రకంగా దాడి చేయడం దురదృష్టకరం అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, మరోవైపు అధికారులు కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అటు ఎక్స్ వేదికగా గ్రామస్తులను నిర్బంధించడం, గ్రామస్తులపై ఈ రకంగా చేయడం దురదృష్టకరం, ప్రభుత్వం ఈ రకంగా చేయకూడదు అనేటువంటి వాదన అటు ఎక్స్ వేదికగా అటు హరీష్ రావు కావచ్చు, చాలా మంది నేతలు ఎక్స్ వేదికగా స్పందిస్తున్న తీరు కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా పూర్తిగా పొలిటికల్ రంగు పులుముకుంది. మరి దీన్ని అటు ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన దాంట్లో ఒక కీలక నిర్ణయం తీసుకునేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే ఫార్మా కంపెనీ వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది, డెవలప్ అవుతున్నటువంటి అభిప్రాయానికి అక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది కావాలని ఉసుగొల్పి ఫార్మా కంపెనీ రాకుండా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. మరి చూడాలి ప్రభుత్వం దీనిపై ఎలాంటి డిసిజన్ తీసుకుంటే. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. కీలక నేతలు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.